క్రిస్మస్ కాలం ముగించినది. సామాన్య కాలం ఈ రోజుతో ప్రారంభమవుతున్నది. ఈ సామాన్య కాలానికి మొత్తము 34 వారాలు. అందులో ఈ మొట్టమొదటి ఆదివారం క్రీస్తు బాప్తిస్మ పండుగను మనం కొనియాడుచున్నాం. సామాన్య కాలపు 34వ ఆదివారం క్రీస్తు రాజు పండుగను మనం కొనియాడతాం. ఈ సామాన్య కాలం 2 భాగాలుగా విభజించబడి విభూతి బుధవారం వచ్చే ఆ వారం వరకు ఉన్న రోజులు 6 నుంచి 9 వారాలు ఈ సామాన్య కాలపు మొదటి భాగంగా పరిగణింపబడుతుంది. అలాగే పెంతెకోస్తు పండుగ తర్వాత వచ్చే ఆ కాలం ఈ సామాన్య కాలపు 2వ భాగంగా పరిగణింపబడుతుంది. ఈరోజు క్రీస్తు బాప్తిస్మ పండుగ కొనియాడే సందర్భంలో మన బాప్తిస్మాన్ని ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అందుకు సూచనగా ఉన్నటువంటి పాస్కా వత్తి మనకు ఈ యొక్క తలంపును గుర్తుకు తెచ్చుచున్నది. ఈరోజు ప్రసంగమైన తర్వాత ప్రత్యేకముగా మనము మన బాప్తిస్మములో మనం ఇచ్చినటువంటి మన మాట పట్టును, బాప్తిస్మపు మాట పట్టులను మళ్ళా మనం నూతనీకరించుకుంటాం. తద్వారా పునీత 2వ జాన్ పాల్ పాపు గారు చెప్పినట్టు ఈ పండుగ రోజు మన జ్ఞానస్థానానికి మనం ఒక కొత్తదనం ఇచ్చేటట్టుగా ఈ యొక్క వాగ్దానం నూతనీకరించుకోవటం మంచిది అని చెప్పినట్టు బలి పూజలో పాలు పంచుకోవడానికి ముందుగా మన పాపాలు నెప్తి తెచ్చుకొని దేవుని ముందు క్షమాపణ కోరుకుందాం. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. మాకై మనవి చేయ పిత కొడి ప్రక్కగా కూర్చొనియున్న ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించు నిత్యము చేర్చుదురుగాక. ఆమేన్. సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. ఓన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము.
దయనే ఇలలో కోరెదము మిమ్మును వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీ యేసువా పిత యొక్క పుత్రుడా శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలోన వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలోన వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. యొక్క ప్రార్థన మహాఘనతతో కూర్చొని ఉన్నారు పిత యొక్క ప్రార్థన మహాఘనతతో కూర్చొని ఉండుట చూచుటకై మా మనోనేత్రములు తెరువమని మా మనోనేత్రములు తెరువమని మేమును వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మేమును వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము.
మహోన్నతులు మీరో కరే మహోన్నతులు మీరో కరే పరిశుద్ధులు మీరో కరే మహోన్నతులు మీరో కరే మహోన్నతులు మా యేసు ప్రభు మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ఆమేన్. క్రీస్తు బాప్తిస్మ పండుగ సందర్భమైనటువంటి ఈ రోజున మనం ప్రత్యేకముగా ఈ తీర్థ జలమును ఆశీర్వదించుకుందాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మీరు ఆత్మ శరీరముల జీవమునకు మూలాధారము. మా ప్రార్థనను ఆలకించి ఈ నీటిని దయతో ఆశీర్వదించండి. మా పాప క్షమకు, రోగ నివారణకు, పిశాచపు శక్తిని పారదోలుటకు, రక్షణాయుతమైన మీ శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగించున్నాము. మా రక్షణార్థమై మీ దయానుగ్రహముల వలన జీవజలమును మాయందు నిత్యము ప్రవహింప చేయుము. ఈ విధమున మేము నిర్మల హృదయముతో మిమ్ము చేరి ఆత్మ శరీరముల అపాయము నుండి తప్పించుకుందుముగాక. వీటినన్నిటి దయచేయమని మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించుతిరి. కావున ఓ ప్రభువ, ఈ ఉప్పును దయతో ఆశీర్వదించండి. ప్రభు, ఉప్పుతో కలిసిన ఈ నీటిని చల్లిన స్థలములందల్లా పిశాచపు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ వసించుచు మమ్ము కాచి కాపాడునుగాక. వీటినన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అందరూ నిలుచుకొని ఉండండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, క్రీస్తు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందిన సమయమున పవిత్రాత్మ వారిపైకి దిగి వచ్చెను. అప్పుడు వారే మీ ప్రియతమ కుమారుడని మీరు బాహాటముగా వెల్లడి చేసితిరి. జలము పవిత్రాత్మల ద్వారా మీ దత్తత పుత్రులుగా నూతన జన్మమును పొందిన మేము మీ దివ్య చిత్తమునకు ఉపయుక్తముగా నిత్యము జీవించు భాగ్యమును గ్రహింపము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శించుదురు. మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము
40వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. నా ప్రజలను ఓదార్చుడు, ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వం ముగిసినదని, వారి తప్పిదములు మన్నింపబడినవని, వారు తమ పాపములకు 2 అంతలుగా శిక్ష అనుభవించుతారని తెలియజెప్పుడు. ఒక శబ్దం ఇట్లా పలికెను, ఎడారిలో ప్రభువుకు మార్గము సిద్ధము చేయుడు, అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలయును, కరకు తావులు నునుపు కావలయును. అప్పుడు ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభు పలికిన పలికిది, సియోను, నీవు ఉన్నత పర్వతమునకెక్కి శుభవార్తను వినిపింపుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్త వినిపింపుము. భయపడక వెలుగెత్తి అరువుము. యోధా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడని చెప్పుము. ఇదిగో ప్రభు అయిన యావే బలవాన్ సంపన్నుడని శక్తితో పరిపాలనము చేటుకు వచ్చుచున్నాడు. ఆయన తాను వసగు బహుమానమును తనతో కొనివచ్చుచున్నాడు. అతడు చెల్లించు పరిహారము అతని ముందట నడుచుచున్నది. అతడు కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను చేతుల్లోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును. వాని తల్లులను మెల్లగా అదలించును. ఇది ప్రభు వాక్కు. ప్రభు, నీవు మిక్కిలి ఘనుడవు. నీ ప్రాభవము వైభవములను బట్టల వలె ధరించితివి, వెలుగును వస్త్రము వలె తాల్చితివి, ఆకాశమును గుడారము వలె వ్యాపింపజేస్తివి. మీది జలముల మీద నా ప్రాసాదములు నిర్మించుకొంటివి. మేఘములు నీకు రథములు, నీవు వాయువు రెక్కల మీద స్వారీ చేయదు. గాలులు నీకు దూతలు, తలతలలాడు మెరుపులు నీకు బంటులు. ప్రభువు నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి.
నీ చేదములన్నిటినీ విజ్ఞానముతో చేసితివి. ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, ఆ సాగరములో చిన్నవియు పెద్దవినైన ప్రాణులు లెక్కకు మించి జీవించుచుండును. నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము. ప్రభు నీవు మిక్కిలి ఘనుడవు. నీవు ప్రాభవ వైభవములను వస్త్రమువలె ధరించితివి. నీవు ప్రాభవ వైభవములను వస్త్రమువలె ధరించితివి. నా ఆత్మమా ప్రాణులనియు నీ మీద ఆధారపడి జీవించును. అవి తమకు అవసరమైనప్పుడు నీ నుండి ఆహారము పడయును. నీవు వానికి తిండి పెట్టగా అవి తినును. వానికి ఆహారమును ఇయ్యక అవి సంతృప్తిగా భుజించును. నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము. ప్రభు నీవు మిక్కిలి ఘనుడవు. నీవు ప్రాభవ వైభవములను వస్త్రమువలె ధరించితివి. నీవు ప్రాభవ వైభవములను వస్త్రమువలె ధరించితివి. నా ఆత్మమా దేవుని స్తుతింపము. నీవు ముఖము ప్రక్కకు త్రిప్పుకొనినచో అవి తల్లడిల్లును. వాని ఊపిరి తీసినచో అవి చచ్చును. తాము పుట్టిన మట్టిలోనే కలిసిపోవును. కానీ నీవు ఊపిరి పోచినచో ప్రాణి సృష్టి జరుగును. నీవు భూమికి నూతన జీవమును వసగుదు. నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము. నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము. ప్రభువు నీవు మిక్కిలి ఘనుడవు. నీవు ప్రాభవ వైభవములను వస్త్రమువలె నీవు ధరించితివి. నీవు ప్రాభవ వైభవములను వస్త్రమువలె ధరించితివి. నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము. నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము. మన రక్షకుడగు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురియించెను. రెండవ పట్టణము పునీత పౌలు తీతుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు, మరియు 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. పునీత పౌలు తీతుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు, మరియు 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను. బలహీనతను, లౌకిక మోహములను వీడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి
సత్కార్యముల యందు ఆసక్తి గల వారినిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. కానీ మన రక్షకుడగు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగుటతో ఆయన మనలను రక్షించెను. మనము చేసిన సత్కార్యముల వలన గాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మకు నూతన జీవితమునకు సంబంధించిన జ్ఞానస్థానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. మన రక్షకుడుకు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురియించెను. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్య జీవితమునకు వారసులముగుటకు ఆయన అట్లు చేసెను. ఇది సత్యము. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా. నీవే కదా. నీవే కదా. హల్లెలూయా స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. లూకాసు గారు రాసిన పరిశుద్ధ సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము 15, 16 వచనాలు, మరి 21, 22 వచనాలు. ఆ దినముల్లో యోహాను బాప్తిసం ఇచ్చుటను చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లను, నేను నీటితో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నాకంటే అతికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైన యోగ్యుడును కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానం చేయించును. జనులందరూ బాప్తిస్వం పొందిన పిదప యేసు కూడా బాప్తిస్వమును పొంది ప్రార్థన చేయుచుండగా
ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురం వలె ఆయనపై దిగివచ్చును. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని ఒక దివ్యవాణి వినిపించను. ఇది క్రీస్తు సుశేషము. మీకు స్తుతి కలుగునుగాక. జస్సు క్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, క్రిస్మస్ పండుగ దేవుడు తన్ను తాను తన కుమారుడిని క్రీస్తు ద్వారా యూదులకు ఎరుగపరిచిన పండుగ. ముగ్గురు రాజుల పండుగ దేవుడు తన్ను తాను యూదేతరులకు, యూదులు కాని వారి కొరకు వెల్లడి చేసిన పండుగ. బాప్తిస్మం, క్రీస్తు బాప్తిస్మ పండుగ మారు మనసు పొందు పాపులకు క్రీస్తు ప్రభు తన్ను తాను ఎరుగుపరచు పండుగ. ఈ బాప్తిస్మం అనేది త్రియేక దేవుణ్ణి మనకు ప్రత్యక్షముగా రుజువుపరచినటువంటి ఒక పండుగ. మనం పాత గ్రంథంలో చూస్తే ఎక్కడ కూడా ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అన్న సత్యాన్ని మనం చూచుటలేదు. ఒకచోట అది అబ్రహాముకు ముగ్గురు దేవదూతలు దర్శనమిచ్చినటువంటి ఒక సంఘటన ఈ త్రియేక దేవుని యొక్క సత్యాన్ని ఒక నీడలా మనకు చూపిస్తుంది. కానీ వారి ముగ్గురు కూడా సోదోముకు వెళ్ళినప్పుడు, లోతు వద్ద చేరుకున్నప్పుడు ఇద్దరు దూతలు మాత్రమే ఉండడం మనం చూస్తున్నాం. పాత గ్రంథంలో దేవుణ్ణి యెహోవా, యాహ్వే అని పిలిచారు. అలాగే దేవుని ఆత్మను గురించి కూడా పలు చోట్ల మనం చూస్తున్నాం. కానీ త్రియేక దేవుని గురించి, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారన్న సత్యం పాత గ్రంథంలో మనకు కనిపించడం లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మరీ ముఖ్యముగా ఆయన బాప్తిస్మ పండుగ రోజు మాత్రమే పిత, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురును కూడా మనం వినగలుగుచున్నాం, చూడగలుగుచున్నాం. ఈ క్రీస్తు బాప్తిస్మ పండుగ అనేది ప్రభు యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక సంఘటన. అందువల్లనే మత్తయి, మార్కు, లూకు, యోహాను ఈ నలుగురు సువిశేషకులు కూడా ఈ యొక్క సంఘటన గురించి తమ సువిశేషములో తెలియజేస్తున్నారు. దైవార్చన సంవత్సరం అనేది ఈ పండుగతోనే సామాన్య కాలముగా ప్రారంభమగుచున్నది. ఆగమన కాలముతో దైవార్చన సంవత్సరం ప్రారంభమవుతుంది నేను చెప్పాను. 4 వారాలు. అటు తర్వాత క్రిస్మస్ పండుగ, ఆ తర్వాత ఒక 12 రోజులు క్రిస్మస్ కాలం, ముగ్గురు రాజుల పండుగతో అది ముగిస్తుంది. అటు తర్వాత వచ్చే ఆదివారం క్రీస్తు బాప్తిస్మ పండుగ, సామాన్య కాలపు మొదటి ఆదివారం, అది ఈరోజు. ఈ రోజు నుంచి విభూతి బుధవారం వచ్చే అంతవరకు సామాన్య కాలమే కొనసాగుతుంది. పాత గ్రంథములో దేవుడు అబ్రహామును ఎన్నుకొని ఆయనతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఆ ఒడంబడికలో వారు దేవుని బిడ్డలుగా జీవిస్తే వారికి పాలు తేనె పారే పాలస్తీనా దేశాన్ని మరియు ఆకాశపు నక్షత్రం లాంటి లెక్కలేని సంఖ్యలో బిడ్డలను ఇస్తానని చెప్పాడు. ఈ వాగ్దానం అబ్రహాము, ఈసాకు, యాకోబుల ద్వారా నెరవేరి చివరికి ఇజ్రాయేలు ప్రజలతో అది కనిపిస్తుంది. కానీ దురదృష్టవశముగా ఇజ్రాయేలు ప్రజలు దేవునితో తమ వాగ్దానాన్ని వారు పాటించలేదు. వారు పాటించకపోయినను ప్రభు దేవుడు మాత్రం తన వాగ్దానాన్ని నెరవేరుస్తూనే వచ్చారు. ఎప్పుడెప్పుడైతే ప్రజలు దేవుని యొక్క మాటను విడనాడిపోయారో అప్పుడంతా కూడా
ఆయన ప్రవక్తలను పంపేవాడు. మీకు మన గుడి పండుగ రోజు గుడి ముందుగా అటువైపు మనం వేసినటువంటి అంటే పెద్ద బైబిల్ తేవడానికి ముందుగా ఆడ వేసినటువంటి వివరాలు మీరు చూశారు. అందులో పెద్ద ప్రవక్తలు 4, యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఎజెకియేలు ప్రవక్త, దానియేలు ప్రవక్త అని. చిన్న ప్రవక్తలు 12 మంది. వాళ్ళు కాకుండా ఎలీషా ప్రవక్త, ఎలియా ప్రవక్త, నాతాను ప్రవక్త, సాముయేలు అని ఇంకా కొంతమంది. వీళ్ళందరి ద్వారా దేవుడు తన ప్రజలను పదే పదే హెచ్చరిస్తూ వచ్చాడు. యెషయా ప్రవక్త దాదాపు క్రీస్తు ప్రభువుకు 700 సంవత్సరాల ముందు ఆయన పుట్టాడు, జీవించాడు. ఆయన గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఆయన తన ప్రవచనములో మెస్సియా గురించి పదే పదే చెబుతూ వస్తాడు. ప్రవక్తలందరిలో చివరి వాడు మలాకీ ప్రవక్త. ఈ మలాకీ ప్రవక్త తర్వాత దాదాపు 400 సంవత్సరాలు దేవుడు అస్సలు మాట్లాడలేదు, ఏ ప్రవక్తను పంపించలేదు. వ్యక్తిగతంగా దీని మీద నేను ధ్యానం చేసినప్పుడు అది ఎట్లు దేవుడు 400 సంవత్సరాలు తాను ప్రేమించినటువంటి ఆ ప్రజలతో ఒక్క మాట కూడా, ఒక ప్రవక్త ద్వారా కూడా ఒక్క విషయం కూడా చెప్పకుండా మౌనముగా ఉన్నారు. ఎందువల్ల ఇది అని ఆశ్చర్యపోయే విధంలో ఉంది. మామూలుగా మనం ఎప్పుడు మౌనం వహిస్తాం? మనకు ఒక రకంలో అలిగినప్పుడు, కోపం వచ్చినప్పుడు, మనసు బాధగా ఉండేటప్పుడు. ఒకవేళ దేవుడు ఈ ప్రజల పట్ల అలా కోపంగా ఉన్నారా అని అనిపిస్తుంది. యేసు ప్రభు యొక్క జీవితంలో తన మొదటి 30 సంవత్సరాలు కూడా ఆయన గురించి పుట్టుక తర్వాత పెద్దగా మనకేం తెలియదు. 12 వయసు నుంచి 30 వయసు వరకు ఆయన నజరేతులో తల్లిదండ్రులకు అణగిమణిగి జీవించాడు అని ఉందే తప్ప ఏం చేశాడు సందర్భంలో, ఏం మాట్లాడాడు అని మనకు తెలియదు. యేసు ప్రభు ఎప్పుడెప్పుడు మౌనంగా ఉన్నారు? బైబిల్ చదివిన వాళ్ళకి ప్రశ్న, ఎప్పుడు ప్రభు మౌనంగా ఉన్నారు? అది అంతెందుకు సార్ మీరు చెప్పండిలే. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి ఈమెను రాళ్లతో కొట్టాలా లేదా అని అడిగినప్పుడు ప్రభు ఏం చేశారు? మౌనముగా కింద వంగి నేల మీద రాస్తూ ఉన్నారు. అలాగే ప్రధాన యాజకుడైనటువంటి అన్నా కైఫా ముందు నిలబెట్టి రకరకాలైన ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పారు? మౌనముగా ఉన్నారు. పిలాతుతో కొన్ని మాటలు మాట్లాడినను సత్యమనగా ఏమి అంటే ప్రభు ఏమన్నారు? మౌనముగా ఉన్నారు. అలాగే హెరోదు రాజు ముందు ప్రభువును వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు హెరోదు రాజు ఎన్నో ప్రశ్నలు అడిగినను, ఏదేదో చేయమన్నాను, ప్రభు మౌనముగా ఉన్నారు. అలాగే ఆ 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు మలాకి ప్రవక్త ద్వారా. ప్రవక్తలు లేరు, దర్శనాలు లేదు, దేవుని వాక్కు లేదు. కొన్నిసార్లు మన కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ బిడ్డలు చేసేటువంటి దుష్ట కార్యాలు చూసి మనసు నొచ్చుకొని బాధపడి ఏం మాట్లాడకుండా ఉండటం మీరు చూస్తాం. అది ఒక రకంలో కోపము, ఇంకో రకంలో మనసులో బాధ. వీటితో ఏం మాట్లాడేది, అందుకంటే మౌనంగా ఉండేది మంచిది అన్న భావం. అటువంటి ఒక మౌనం అనేది బాప్తిస్తు యోహాను రాక ద్వారా అది విరచబడింది. బాప్తిస్తు యోహాను పాత గ్రంథపు ప్రవక్తలలో చివరి ప్రవక్తగా ఉన్నాడు. మలాకి తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఈ బాప్తిస్తు యోహాను రావటం మనం చూస్తున్నాం. ఈ బాప్తిస్తు యోహానుతో నూతన అధ్యాయం మొదలవుతుంది.
అనగా మెస్సియా రాక కొరకు తయారు చేయబడినటువంటి దేవుని యొక్క స్వరము అని మనం అనుకోవచ్చు. జకరియా ఎలిజబెత్ అమ్మకి పుట్టినటువంటి కుమారుడు యేసు ప్రభు కంటే 6 మాసములు పెద్దవాడు. దాదాపు 30 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నాడో, ఏ విధంగా జీవించాడో అని ఎవరికి తెలియదు. చివరికి దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు అతన్ని పంపించాడు. ఆయన ప్రజలను తయారు చేయడానికి, వారు మారు మనసు పొందాలి, తమ పాపాలు ఒప్పుకొనాలి, జ్ఞానస్నానం తీసుకోవాలి అని ఆయన సూచించాడు. అనగా దేవుని యొక్క కోపాగ్ని నుండి తప్పించుకోవడానికి ఇది ఈ ఒక మంచి మార్గము అని తెలియజేశాడు. ఈ బాప్టిస్టం అనేది ఏంది? ఈ బాప్టిస్టం ఆంగ్లంలో బాప్టిజం అంటారు, మన తెలుగులో జ్ఞానస్నానం అని అంటారు. ఈ జ్ఞానస్నానాన్ని అటు యోహాను కానీ యేసు ప్రభువు కానీ కనిపెట్టింది కాదు. ఇది ఆ రోజుల్లో యూదుల్లోనే ఇటువంటి ఒక అలవాటు ఉండేది. అంటే ఒక రకంలో చెప్పాలంటే పాప సంకీర్తనముతో సమానం. అటువంటి ఒక అలవాటు నీటిలో స్నానం చేసి శుభ్రపడి వచ్చేటప్పుడు దాని ఉద్దేశం ఆధ్యాత్మికంగా కూడా నేను శుద్ధి పొందాలని ఒక ఆశ. ఇతర మతాల్లో కూడా మనం చూస్తున్నాం. హిందూ మతంలో గంగాలో వెళ్ళి స్నానం చేస్తే వారి పాపములన్నీ కూడా మన్నించబడతాయి అనే నమ్మకం వారిది. యేసు ప్రభు పుట్టిన తర్వాత 70వ సంవత్సరం వరకు యూద ప్రజలు జెరూసలేము దేవాలయంలో మిక్వే అన్నటువంటి ఆ గుంట, దాంట్లో ఆ మిక్వే అనే మాటకు అర్థం ఏంటి? నీరు చేరి ఉన్న స్థలం అని అర్థం. అందులో వాళ్ళు ఆధ్యాత్మిక శుద్ధిని పొందుటకు వాళ్ళు స్నానం చేసేవారు. పురుషులు వారానికి ఒకసారి, స్త్రీలు నెలకొకసారి అని ఒక అలవాటు వాళ్ళకు ఉండేది. ఎప్పుడు? శనివారం సాయంత్రం, అది సబ్బతు రోజు కాబట్టి. అలాగే ఎవరైతే యూద మతంలో ప్రవేశించాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆ స్నానం పొంది వాళ్ళు యూదులు కావచ్చు. యోహాను ఏమన్నారు? మెస్సియా రాక కొరకు మీరు తయారు చేసుకోవడానికి జ్ఞానస్నానం తీసుకోవాలి అని సూచించాడు. ఈ జ్ఞానస్నానాన్ని ప్రభువు విశ్వాస జీవితానికి ఒక ప్రారంభంగా మార్చారు. యోహాను జ్ఞానస్నానం వల్ల పాపాలు మన్నించబడవు. యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానం ద్వారా మన పాపాలు మన్నించబడుతున్నాయి. ఎందుకంటే ఆ జ్ఞానస్నానానికి క్రీస్తు శిలువ బలికి ముడిపడి ఉంది కాబట్టి. 3 రకాలైన జ్ఞానస్నానాలు ఉన్నాయి. మొదటిది ఈ బాప్తిస్త యోహానుతో ఉన్నటువంటి జ్ఞానస్నానం. రెండోది యేసు ప్రభు స్థాపించిన జ్ఞానస్నానం. మూడోది రక్త జ్ఞానస్నానం. అంటే ఏ ఒక వ్యక్తి అయితే తన విశ్వాసం కొరకు తన రక్తాన్ని కార్చి వేద సాక్షిగా మరణిస్తాడో ఆయన రక్త జ్ఞానస్నానం పొందినట్టు. యేసు ప్రభు యొక్క ఈ జ్ఞానస్నానంలో మళ్ళా 2 ఉన్నాయి. ఒకటి మనం మామూలుగా పొందే జ్ఞానస్నానం, ఇంకొకటి జ్ఞానస్నానం పొందాలని ఒక ఆశ ఉన్నను పొందలేకపోయే ఒక పరిస్థితిలో ఆ వ్యక్తి ఆశ జ్ఞానస్నానం పొందొచ్చు. ఉదాహరణకి ఒక పరిస్థితి ఎలా ఉందంటే ఆయన అందరితో సహా జ్ఞానస్నానం పొందే ఒక అవకాశం లేదు, కానీ పొందాలని ఒక కోరిక మనసు నిండా ఆశ ఉంది. ఆ ఆశే అతనికి ఆ జ్ఞానస్నానపు వరాలు ఇస్తుంది అని అంటారు. యేసు ప్రభు యొక్క ప్రక్కను బళ్ళముతో పొడిచినప్పుడు రక్తము నీరు స్రవించినవి. ఆ రక్తము నీరు
తిరుసభను సూచిస్తున్నాయి. ఆనాడు ఆదాము ప్రక్క నుండి ఎముకను తీసి దేవుడు ఏవమును ఏ విధంగా సృష్టించాడో, అలాగే నూతన గ్రంథములో యేసు ప్రభు అనే నూతన ఆదాము శిలువ మీద ఆయన నిద్రించినప్పుడు ఆయన ప్రక్క నుండి తిరుసభ జన్మించినది. ఈ రక్తం అనేది బలిని సూచిస్తుంది, నీరు అనేది జ్ఞానస్థానాన్ని సూచిస్తుంది. అపోస్తులందరూ కూడా పెంతెకోస్తు పండుగ రోజు వాళ్ళు అంతవరకు భయపడి దాక్కుని ఉన్న వాళ్ళు బయటికి వచ్చి ధైర్యముగా ప్రభుని గురించి బోధించినప్పుడు మేము ఏమి చేయవాలని అని వాళ్ళు అడిగితే, ప్రభువును విశ్వసించి జ్ఞానస్థానం పొందండి అని చెప్పగా అందరూ కూడా 3,000 మంది ఆ రోజు అపోస్తుల ద్వారా జ్ఞానస్థానం పొందారు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు. ఎందువల్ల ప్రభువు జ్ఞానస్నానం తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు తీసుకున్నారు చెప్పండి. ఎందుకు ప్రభు జ్ఞానస్నానం తీసుకున్నారు? స్వామి మీరే ప్రశ్న చెప్పండి, మీరే జవాబు కూడా చెప్పేయండి, మాకేం తెలియదు. ఎందుకొరకంటే తండ్రి చిత్తానికి విధేయించుట కొరకును, తన వినయాన్ని చూపించుట కొరకును. తండ్రి దేవుని చిత్తానికి విధేయించుట కొరకును, తన వినయమును చూపించుట కొరకును. నేను దేవుని కుమారుడు కదా, నాకెందుకు జ్ఞానస్థానం అని ఆయన అనుకోకుండా మానవులతో మానవులుగా తాను జ్ఞానస్థానం తీసుకున్నారు. రెండవది, ఆయన ఆ జ్ఞానస్థానం ఇతరులకి సూచనగా, సుమాతృకగా ఉండుట కొరకు, పాప పరిహారం వాళ్ళు పొందుట కొరకు ప్రభు జ్ఞానస్థానం తీసుకున్నారు. మూడవది, ఆ జ్ఞానస్థానం ద్వారా ప్రభువు ఆ యోర్దాను నది జలాన్ని పవిత్రపరిచారు. ఈ 3 ఉద్దేశాలే ప్రభు జ్ఞానస్థానం తీసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశాలు. ఆయన జ్ఞానస్థానం తీసుకున్నప్పుడు ఏమైంది? ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం రూపమున ఆయన మీద దిగిరాగా, తండ్రి దేవుడు ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్నారు. యేసు ప్రభు జ్ఞానస్థానానికి ముందుగా 30 సంవత్సరాలు తన్ను తాను తయారు చేసుకున్నారు. ఈ జ్ఞానస్థానం ద్వారా యేసు క్రీస్తుగా, ఆత్మను పొందినటువంటి అభిషక్తుడుగా మారుతున్నారు. అనగా దేవుని బాధామయ సేవకుడని చెప్పబడినటువంటి యెషయా ప్రవక్త గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ బాధామయ సేవకుడు యేసు ప్రభువే. ఆయనను దేవుడు తన ఆత్మతో నింపుచున్నారు. జ్ఞానస్నానం ద్వారా మనమందరం కూడా అదే పవిత్రాత్మను పొందాం. ఆ పవిత్రాత్మ ద్వారా దేవుని పుత్రులుగా, పుత్రికలుగా మనం మారుతున్నాం. నిజానికి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా అభిషేకం పొందినవాడే. జ్ఞానస్థానం అనేటప్పుడు 2 రకాలైన జ్ఞానస్థానాలు. ఒకటి నీటితో పొందే జ్ఞానస్నానం, రెండోది రక్తపు జ్ఞానస్నానం. అది ఎట్టంటే, యేసు ప్రభు జబదాయి భార్య వచ్చి, ఇదిగో నా కుమారులు ఒకడు కుడి పక్క ఎడపక్క కూర్చోవాలని అడిగినప్పుడు, నేను పానం చేయు పాత్ర నుండి మీరు పానం చేయగలరా? చేస్తాను స్వామి. అలాగే నేను ఒక జ్ఞానస్థానం పొందవలసి ఉన్నది, అది పొందే అంతవరకు నాకు మనశ్శాంతి లేదు అన్నారు ప్రభు. ఆ జ్ఞానస్థానం ఏంది? స్లీవ్ మీద తాను పొందబోతున్నటువంటి ఘోరాది ఘోరమైనటువంటి మరణం, తర్వాత వచ్చే ఉత్థానం. ఈ బాప్తిస్త యోహాను అందరికీ జ్ఞానస్థానం ఇచ్చాడు. యేసు ప్రభువుకు జ్ఞానస్థానం ఇచ్చాడు. ఆయన ఏ జ్ఞానస్థానం పొందాడు? రక్తపు జ్ఞానస్థానం పొందాడు.
హెరోదు రాజు అతని శిరచ్ఛేదం గావించినప్పుడు ఆయన శరీరం నుండి గుబుగుబుగా పొంగినటువంటి ఆ రక్తము అతను స్నానం చేయించింది. బాప్తిస్త యోహాను వేద సాక్షుల్లో మొట్టమొదటి వేద సాక్షి నూతన గ్రంథములని చెప్పచ్చు. యేసు ప్రభు యొక్క ఈ జ్ఞానస్థానం ద్వారా తాను తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించబోయే రోజుగా మనం చూడొచ్చు. యేసు ప్రభు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందుగా తాను కాచుకొని ఉన్నాడు 30 సంవత్సరాలు. కీర్తన 2:17లో చెప్పబడినట్టు, నీవు నా ప్రియమైన కుమారుడవు, ఈ దినము నేను నిన్ను కంటిని. అలాగే యెషయా గ్రంథములో 42:1లో చెప్పబడినట్టు, బాధామయుడిని సేవకుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పబడినట్టు ఆ 2 మాటలు కూడా ఆ రోజు నెరవేరాయి. యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగినటువంటి జ్ఞానస్నానం ద్వారా ఆయన ఒక నూతన శక్తిని పొందగలిగారు. పవిత్రాత్మ ఆయన మీద దిగిరాగా, అనగా పవిత్రాత్మచే పరిపూర్ణుడైనటువంటి ఆయన అన్ని శక్తులు పొంది తన బహిరంగ జీవితాన్ని మొదలు పెడతారు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను తండ్రి దేవుడు పలికాడు. తండ్రి దేవుని యొక్క స్వరము, పవిత్రాత్మ యొక్క ప్రసన్నము, కుమారుడి యొక్క జ్ఞానస్నానము, పిత పుత్ర పవిత్రాత్మ అనేటువంటి ముగ్గురిని మనం సూచిస్తుంది. ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ దిగి రావడం, ప్రభువు మీద ఆ ఆత్మ వాలడం, ప్రభువు అభిషక్తుడు కాబడడం ప్రభు యొక్క జీవిత చరిత్రలో చాలా ముఖ్యమైన గొప్ప విషయాలు. తండ్రి దేవుడు నూతన గ్రంథంలో మాట్లాడినట్టు ఎన్ని స్థలాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ తండ్రి దేవుడు మాట్లాడారు? ఎన్నిసార్లు? ఒక్క ప్రశ్న కూడా జవాబు చెప్పలేదు. మొట్టమొదటిగా జ్ఞానస్నానం అప్పుడు, రెండోది తాబోరు కొండ మీద ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనని మీరు ఆలకించండి అన్నారు. మూడోది యోహాను సువార్త 12:28లో గ్రీకు యూదులు కొంతమంది వచ్చి మేము ప్రభుతో మాట్లాడాలన్నప్పుడు ప్రభుతో ఏమంటారు? తండ్రి దేవుడిని మీ నామమును మహిమపరచండి అన్నప్పుడు తండ్రి దేవుని స్వరం వినిపిస్తుంది, నేను మహిమపరచితిని మళ్ళా మహిమపరచదను అంటారు. ఇలా 3 సార్లు తండ్రి దేవుడు మాట్లాడటం మనం చూస్తున్నాం నూతన గ్రంథంలో ఆయన స్వరం. యేసు ప్రభువు జీవితాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి 12 సంవత్సరాలు అతని యొక్క జననం, బాల్యం, జెరూసలేము దేవాలయంలో కానకుండా పోయి కనిపించి, తర్వాత నజరేతుకి వెళ్ళిన తర్వాత మళ్ళా జ్ఞానస్థానం వరకు అతని గురించి మనకి ఏమీ తెలియదు, ఎక్కడేం చెప్పబడలేదు. ఆ 12 నుంచి 30 వయసు వరకు తల్లిదండ్రులకు అణగిమణగి ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఇక జ్ఞానస్నానం తర్వాత 3.5 సంవత్సరం ప్రజల మధ్య దైవ వాక్కును, దైవ రాజ్యాన్ని గురించి బోధించటం, ఇవి మనం చూస్తున్న విషయాలు. యేసు ప్రభు యొక్క ఈ జ్ఞానస్నానం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటిది, ఈ జ్ఞానస్నానం ద్వారా యేసు ప్రభు తన బహిరంగ జీవితాన్ని జీవించడానికి నిర్ణయం తీసుకున్నారు, కంకణం కట్టుకున్నారు. జ్ఞానస్నానం తీసుకున్న వెంటనే ఆయన వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి సాతాను చేత శోధింపబడి పరిపూర్ణ శక్తితో బలముతో తిరిగి వచ్చి తన బహిరంగ జీవితాన్ని మొదలుపెట్టాడు. రెండవది,
ప్రజలతో తన్ను తాను ఏకీభవించి వారితో పాటు తాను జ్ఞానస్థానం తీసుకోవడం ద్వారా ప్రజలందరికీ కూడా ఒక సుమాత్రకును చూపిస్తున్నారు. మూడోది, ఈ జ్ఞానస్థానం ద్వారా తండ్రి దేవుని యొక్క ఆమోద ముద్రను పొందుతున్నారు. ఈయన నా ప్రియమైన కుమారుడు. నాలుగోది, ఈ జ్ఞానస్థానం ద్వారా ఆయన తాను చేయబోయే పనిని పూర్తి విశ్వాసముతో నమ్మకముతో నిర్వహించడానికి ఆయన ప్రారంభించటం. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. బాధామయుడని సేవకుడు ఈయన నా ప్రియమైనటువంటి సేవకుడు. యేసు ప్రభు యొక్క ఆ జ్ఞానస్థానం ఈ యొక్క అంశాలను మనకు సూచిస్తున్నాయి. ఇక ఐదోది, ఈ జ్ఞానస్థానం ద్వారా ప్రభు తనకు కావలసిన శక్తిని పొందుకున్నాడు. ఎందువల్ల? పవిత్రాత్మ అతని అభిషేకించింది కాబట్టి. ఈ పవిత్రాత్మ అభిషేకం అతనికి ఏమేమి ఇచ్చింది? ఒకటి, లూకాసు వార్త 4:18-19 సువార్తను, పేదలకు సువార్తను ప్రకటించుటకును, బందీనులకు విముక్తిని ప్రకటించుటకును, గుడ్డివారికి స్వస్థత ఇచ్చుటకును, పీడితులను విమోచించుటకును, ఐదోది ప్రభుహిత సంవత్సరాన్ని ప్రకటించుటకును. పవిత్రాత్మ ద్వారా అభిషక్తుడైన ప్రభువు ఈ 5 పనులను తాను తన బహిరంగ జీవితంలో చేశాడు. ప్రభు యొక్క బోధ బాప్తిస్త యోహాను బోధతో పోల్చి చూస్తే బాప్తిస్త యోహాను భయంకరంగా చాలా కోపముతో ఆయన చెప్పినట్టు అనిపిస్తుంది. ఇదిగో ఓ సర్ప సంతానమా, గొడ్డలి సిద్ధముగా ఉన్నది, పలింపని కొమ్మలన్నిటిని కూడా నిప్పులో వేసి కాల్చెదరు. ఇలా భయంకరమైనటువంటి మాటలతో ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు దీనాత్మలు ధన్యులు, దేవరాజ్యం వారిది, ప్రేమతో వినయముతో నిండినటువంటి స్వార్థ. అనగా యేసు ప్రభు తాను పొందినటువంటి ఆత్మ ద్వారా ప్రభు యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని ప్రజలలో బోధించాడు. ఎంతో వినయముతో, ఎంతో ప్రేమతో, ఎంతో ఓర్పుతో. మరి జ్ఞానస్థానం గురించి మనం ధ్యానించినప్పుడు మన జ్ఞానస్థానం ద్వారా మనం పొందింది ఏంటండి? ఒకటి, మన జన్మ పాపము, కర్మ పాపము కడిగి వేయబడింది. గురువు తల మీద నీళ్లు పోసి నీ పేరు చెప్పి పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను అని చెప్పినప్పుడు ఆ జన్మ పాపము, కర్మ పాపము కడిగి వేయబడుతుంది. పసిబిడ్డకు కర్మ పాపం లేదు, కానీ పెద్దలు పొందేటప్పుడు కర్మ పాపం కూడా కడిగి. 70 వయసు ఉన్నటువంటి ఒక ముసలాయన జ్ఞానస్థానం తీసుకున్నాడు అనుకుందాం. ఆ 70 సంవత్సరాలుగా తను మోస్తున్నటువంటి ఆ కర్మ జన్మ పాపం అలాగే ఉంది. ఆ 70 సంవత్సరాలు తన తలంపు ద్వారా, వాక్కు ద్వారా, క్రియల ద్వారా, లోపం ద్వారా కట్టుకున్న స్వల్ప పాపములు, సావైన పాపం అన్నీ కూడా కడిగి వేయబడుతున్నాయి. ఆ రోజు దేవదూతలకు ఉన్నటువంటి పవిత్రతను పొందుతారు ఆయన. రెండోది, ఈ జ్ఞానస్థానం ద్వారా మనం పవిత్రాత్మను పొందుతున్నాం. ఈ పవిత్రాత్మ ద్వారా దేవుని తండ్రి, నాయన అని పిలవగలిగే భాగ్యం పొందుతున్నాం. అనగా మూడోది, దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు అవుతున్నాం. నాలుగోది, మనం పవిత్రాత్మిక ఆలయములుగా మారుతున్నాం. ఐదోది, తిరుసభలో సభ్యులవుతున్నాం. తద్వారా ఇతర దేవతల అనుమానాలు పొందగలిగే ఒక అవకాశం మనకు లభిస్తుంది. గుళ్ళో పెద్ద వాకిలి పక్క ఎప్పుడు కూడా ఒక చిన్న పళ్ళెములో తీర్థాలు ఉంచి ఉంచుతారు. ఎందుకు ఆ తీర్థాలు అక్కడ పెట్టేది? గుళ్ళో ప్రవేశించేటప్పుడు ఆ నీటిని అద్ది నొసట మీద, హృదయం మీద రాసుకున్నప్పుడు
ఇదిగో నేను జ్ఞానస్థానం పొందినటువంటి క్రైస్తవుణ్ణి అని మన జ్ఞానస్థానాన్ని మనం గుర్తుకు తెచ్చుకొనుచున్నాం. రెండోది, ఈ తీర్థ జలం ద్వారా పిశాచి యొక్క ప్రభావం మన మీద లేకుండా మనం చేసుకుంటున్నాం. తీర్థాలు మనం అనుకున్నట్టుగా ఉత్త నీళ్లు కాదు. అవిలా తెరసమ్మ ఒకసారి పునీతురాలు, ఒకసారి ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ ఉండగా పిశాచి వచ్చి పక్కన నిలబడింది. అది చూసినటువంటి ఆమె ప్రభు పేరట అది వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసింది. తన ప్రార్థనకు ఆటంకంగా ఉన్నటువంటి ఆ పిశాచిని చూసి ఏం చేయలేక పక్కన తీర్థాలుంటే అది తీసుకొని చల్లింది. ఆ దెబ్బకి పిశాచి వెళ్ళిపోయింది. పిశాచికి నీళ్లు చూస్తే భయమా? అది ఇంత నీళ్లు కాదు, తీర్థ జలము. అందుకే ఈరోజు పూజలో ఆ నీటిని మనం ఆస్వాదించాం. పవిత్రాత్మ నీటిలో ఉంటున్నారు. అశుద్ధుడైనటువంటి సైతానికి పవిత్రాత్మ పైన పడటం అనేది ఓర్చుకోలేదు. నిప్పు పైన పడినట్టే. ఒకరోజు సైతాను పాద్రే పియో ముందు జేసు ప్రభులా దర్శనమిచ్చింది. పాద్రే పియో గొప్ప పునీతుడు, ఆయనకి అప్పటికే పంచగాయాలు ఉన్నాయి. అప్పుడు అతని మోసగించాలని ఇలా దర్శనమిచ్చినప్పుడు పాద్రే పియో అన్నారు, ఓ సైతాను వెళ్ళిపో అన్నారు. నేను సైతాను నీకెట్ట తెలుసు అంటే, నీకు గాయాలు లేవుగా. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మన జీవితంలో మనం పొందినటువంటి ఈ జ్ఞానస్థానాన్ని మనం గుర్తుకు తెచ్చుకోబోతున్నాం. రెండవ జాన్ పాల్ పాపు గారు వాళ్ళు ఈ పండగ సందర్భంగా ఇచ్చిన ప్రసంగంలో ఒక మాట చెప్పారు. ఈ పండగ రోజు మనమందరం కూడా మన జ్ఞానస్థాన వాగ్దానాలు నూతనీకరించుకోవటం ఎంతో అర్థవంతమైనటువంటిది అన్నారు. సంవత్సరంలో ఒకరోజు మాత్రమే జ్ఞానస్థాన వాగ్దానాలు నూతనీకరిస్తాం. ఎప్పుడది? పాస్కా పండుగ రోజు అర్ధరాత్రి కాలం, ఇంకెప్పుడు లేదు. కానీ ఈరోజు మన వరకు మనం మన జ్ఞానస్థాన వాగ్దానాలు నూతనీకరించుకుందాం. ఎందుకంటే ప్రభు జ్ఞానస్థానం పొందారు, మనం జ్ఞానస్థానం పొందాం. ఆ జ్ఞానస్థానం ద్వారా మన పవిత్రతను మనం గుర్తుకు తెచ్చుకుందాం. ప్రభుకి ఇచ్చిన వాగ్దానాన్ని మళ్ళీ నూతనీకరించి అలా జీవించడానికి మనం ప్రభుకు వాగ్దానం చేద్దాం. మన జ్ఞానస్థానంలో గురువు మనల్ని 2 తైలాలతో అభిషేకించారు. ఆ 2 తైలాలు ఏంటి? మొట్టమొదటి క్రిస్మా కాదు, జ్ఞానస్నానపు తైలం. ఆ జ్ఞానస్నానపు తైలం ద్వారా గురువు ఆ అభ్యర్థిని అభిషేకించినప్పుడు సైతాను బంధము వీడిపోగా ఆ బిడ్డ పవిత్రతను పొందుతుంది. అంతవరకు సైతాను కుమారుడు కుమార్తెగా ఉన్నటువంటి ఆ బిడ్డ అప్పటి నుంచి సైతాను వెళ్ళిపోగా ప్రభువుకు బిడ్డగా మారుతుంది. రెండవది, ఆ నీరు ఆస్వాదించేటప్పుడు మీరు చూసుంటారు, గురువు తన వేళ్ళు నీళ్ళలో పెట్టి నీ పవిత్రాత్మ శక్తి ఈ నీటిలో ప్రవేశించునుగాక అని అంటారు. ఆ మాట అప్పుడు పవిత్రాత్మ నీళ్ళలో ప్రవేశిస్తారు. ఆ నీటిని తల మీద పోసినప్పుడు జన్మ పాపం కర్మ పాపం 2 కూడా కడిగి వేయబడి పవిత్రాత్మ ఆ బిడ్డలో ఆ వ్యక్తిలో వస్తారు. మూడవది, క్రిస్మా తైలముతో మాడు మీద అభిషేకిస్తారు. రాజులను ఆ రోజుల్లో అలా అభిషేకించేవారు. అభిషేక తైలం అంటే క్రిస్మా అంటే క్రిస్తుస్ అంటే అభిషక్తుడు. ఆ అభిషేక తైలంతో ఆ మాడి మీద ఆ బిడ్డకి గురువు అభిషేకించినప్పుడు ఆ వ్యక్తి అభిషక్తుడు అవుతాడు. క్రీస్తు ప్రభు గురువు, రాజు, యాజకుడు, ప్రవక్త. గురువు, రాజు, ప్రవక్త అనేటువంటి 3 పనులలో వారు పాలు పంచుకుంటారు. 4వదిగా పాస్కా ఒత్తి నుండి ఆ ఒత్తి వెలిగించిన మర్చిపోయినాం. పాస్కా ఒత్తి నుండి వెలిగించినటువంటి ఆ యొక్క వెలుగును క్రీస్తు జ్యోతిని స్వీకరించుము అని ఇచ్చినప్పుడు
ఆ బిడ్డ ప్రభు యొక్క జ్యోతిని పొందుతుంది. ఈ లోకానికి వెలుగు నేనే అన్నారు ప్రభు. ఆ వెలుగును ఆ బిడ్డ స్వీకరిస్తున్నాడు. ఆ తెల్ల వస్త్రం ఇచ్చినప్పుడు తన పవిత్రతను, ఇదిగో పవిత్రమైనటువంటి నీ ఆత్మ, దీన్ని భద్రముగా కాపాడుకొనుము, మోక్షానికి పోయేంతవరకు దీన్ని నిర్మలముగా ఉంచుకొనుము అని చెప్తారు. ఇవన్నీ కూడా మన జ్ఞానస్థానంలో పొందాం. ఇంతకుముందు నేను ఈ దేవతల అనుమానాల గురించి 4 వారాలు ప్రసంగం చెప్పినప్పుడు 3 వారాలు ఈ జ్ఞానస్థానం గురించి మీకు తెలియజేశా. ఈరోజు ఒక విషయం మీరు తెలుసుకోండి. ఎవరైనా మరణ పరిస్థితిలో ఉంటే వారి గురువును పిలిచి వారికి జ్ఞానస్థానం ఇచ్చే ఒక అవకాశం లేకపోతే, జ్ఞానస్థానం పొందిన మీరు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ అభ్యర్థి ముసలోడు ముసలమ్మ ఎవరైనా సరే జ్ఞానస్థానం ఇవ్వాలనుకుంటే ఆ అభ్యర్థి తల మీద నీళ్లు పోస్తూ ఒక పేరు పెట్టి ఆ బిడ్డకి, ఇదిగో చిన్నప్ప నీకు నేను పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చుచున్నాను అని చెప్పి మీరు పోయొచ్చు. ఆ అధికారం మీకుంది, దాన్ని మీరు వినియోగించాలి. మీకు తెలిసిన వాళ్ళు ఒకవేళ ఒక ముసలాయన చనిపోయే రీతిలో పరిస్థితిలో ఉంటే, అయ్యా నేను జ్ఞానస్థానం తీసుకుంటాను అంటే, ఇక ఆయన జీవించేదానికి టైం లేదు అన్నప్పుడు అర్జెంటుగా చేస్తే పని నీళ్లు తీసుకొని వారికి జ్ఞానస్థానం ఇవ్వటం. చక్కగా మోక్షం చనిపోయారంటే. ప్రతి ఒక్క క్రైస్తవునికి ఈ విషయం తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క బాప్తిస్మ పండుగ రోజు ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు విశ్వాసుల ప్రార్థన అయిన తర్వాత మన వాగ్దానాన్ని మనం నూతనీకరించుకుందాం. అందులో లేచి నిలబడండి. పరలోకమును భూలోకమును అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడునైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. అధికారమునకు లోనై పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. అందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకోండి, తలదించండి. సర్వశక్తుల సర్వేశ్వర మా తండ్రి, మీ కుమారుడు యోర్దాను నదిలో జ్ఞానస్థానం పొందినటువంటి పండుగను కొనాడే ఈ సందర్భంలో మా జ్ఞానస్థానాన్ని మేము గుర్తుకు తెచ్చుకుంటున్నాం. ఆనాడు మీకు మేము చేసినటువంటి వాగ్దానం మా జ్ఞాన తల్లిదండ్రులు మా తరపున చేశారు. ఆ రోజు మేము పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మాకు బుద్ధి వివరం తెలవనటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు చేసిన వాగ్దానాన్ని మేము జీవిస్తూ ఉన్నాం. అదే వాగ్దానాన్ని ఈరోజు ప్రభువా మేము నూతనీకరించుకుంటున్నాం. ఇష్టపూర్తిగా ప్రతి ఒక్క మాటను మనసులో మేము గుర్తించుకొని అర్థం చేసుకొని ఈ యొక్క వాగ్దానాన్ని నూతనీకరిస్తున్నాం. దయతో మమ్ము దీవించండి. నేను మేము ప్రశ్నించినప్పుడు త్యజించుచున్నాము అని బహువచనంలో గాక మీ కొరకు మీరు ఏకవచనంలో చెప్పండి. మీరు పిశాచిని త్యజించుచున్నారా? త్యజించుచున్నాను. దాని క్రియలను త్యజించుచున్నారా? త్యజించుచున్నాను. దాని ఆకర్షణ అన్నిటిని త్యజించుచున్నారా? త్యజించుచున్నాను. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేస్ విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరం నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి ప్రత్యేక కుడి పక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాను. పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపుల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవనం విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాను. క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము,
ఈ విశ్వాసం ప్రకటించి మన గొప్పతనము. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. అందరు కళ్ళు మూసుకుందాం. ఓ ప్రభువా, మా తండ్రి, మా పాప గారిని ఆశ్రయించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే మా పీఠాధిపతులు, ప్రకాశం పీఠాధిపతులను, అంతోనిదాస్ పీఠాధిపతులను ఆశ్రయించి వారికి మీ పవిత్రాత్మక వరములు దయచేయండి. ఈ యొక్క మేత్రాస్థానాన్ని చక్కని రీతిలో నడపగలిగిన జ్ఞానమును, వివేకమును దయచేయండి. అలాగే ప్రభువా, ఇదిగో మా దేశాన్ని పరిపాలిస్తుంటున్న నాయకులందరినీ కూడా దీవించండి. వారు చిత్తశుద్ధితో నిష్పక్షపాతముగా వారు దేశ సేవ చేసేటట్టు వారికి ప్రేరేపణ కలిగించండి. ఓ ప్రభువా, ఈరోజు ఇదిగో మా విచారణలో ఉన్న క్రైస్తవులందరినీ మీకు సమర్పిస్తున్నాం. ముఖ్యంగా ఈ పూజకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాం. వారు విన్నటువంటి వాక్యం ప్రకారం జీవించ వారికి శక్తిని దయచేయండి. అలాగే ప్రభువా, ఇదిగో మా కొరకు ప్రార్థించువారు, మమ్ము తమ కొరకు ప్రార్థించమని అడిగిన వారు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని చెప్పిన వాళ్ళందరి కొరకు వేడుకుంటున్నాం. వారందరిని దీవించండి. అలాగే ప్రభువా, అనారోగ్యంతో ఉన్నటువంటి ఫాదర్ విక్టర్ జాన్ అనే వారిని దీవించి వారికి 2 అవకాశం ఏమని వేడుకొనుచున్నాం. అలాగే ప్రభువా, మరణించినటువంటి మా తల్లిదండ్రులు, బంధుమిత్రాదులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరినీ కూడా మీరు మా తరపున మా యొక్క ప్రార్థన ఆలకించి వారిని మన్నించి మోక్షానికి వారిని ఆహ్వానించమని వేడుకొనుచున్నాం. ఓ మా మరియ తల్లి, ఈ విన్నపాలన్నిటిని కూడా మా తరపున మీరు మీ కుమారుని చెవిలో వేసి మా కొరకు ప్రార్థించండి. ఈ మనవటిని మా నాథుడు మీ కుమారుడు యేసుక్రీస్తు వేడుకొనుచున్నాము. ఆమేన్. పాట నంబర్ 185. సమర్పింతును, హృదయార్పణ చేసెదము, కలిగినవన్నీయు ఆ ప్రభునికి అర్పింతును, యాగము చేసెదను, స్తుతులు సమర్పింతును, హృదయార్పణ చేసెదను, కలిగినవన్నీయు ఆ ప్రభునికి అర్పింతుము, స్తుతి యాగము చేసెదము, స్తుతులు సమర్పింతుము. పరసాభూ సారఫలాలు అందుకొనుము తండ్రి, అల్పులమేమో అందులమేమో కరుణించుము తండ్రి, పరసాభూ సారఫలములు అందుకొనుము తండ్రి, అల్పులమేమో అందులమేమో కరుణించుము తండ్రి, కల్వరిలో బలియై రక్తార్పణ చేసితివి, కల్వరిలో బలియై రక్తార్పణ చేసితివి, కనికరించినాదు, స్తుతి అర్పణ గైకొనుమా. రత్నములన్నీ అర్పించగలేము, దినము దినము ప్రతి గడియకు మేము
సహోదరి సహోదరులు, నేను మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరుడికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ ప్రియతమ కుమారుని ప్రపంచమునకు వెల్లడి చేసిన సందర్భమున మేమర్పించే అర్పణను దయతో స్వీకరించండి. ఈ విధముగా మీ విశ్వాసుల బలి అర్పణము లోక పాపములను పరిహరింప చేసిన కనికర హృదయుడైన మా రక్షకుని బలిగా మారునట్లు దీవించుము. యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రేమ క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ మీ ఉందురుగాక. మనస్సులు ఉన్నతము త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభుని కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. ఎలయన అద్భుతమైన పవిత్ర చర్యల ద్వారా యోర్దాను నది యందు మీరు ఒక కొత్త స్నానమును ఏర్పాటు చేసిదిరి. ఆకాశం నుండి వినిపించిన స్వరము మానవుల మధ్య మీ కుమారుడును జీవించుచున్నాడనే విశ్వాస సత్యమును బలపరిచినది. పావును వలె దిగి వచ్చిన పవిత్రాత్మ ద్వారా మీ కుమారుడు సంతోషదాయకమైన తైలముతో అభిషక్తుడై దీనులకు రక్షణ శుభవార్తను అందించుటకు నియమింపబడి ఉన్నాడని మేము తెలుసుకొనుచున్నాము. ఆ కారణమున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమందు మీ మహిమ గీతముతో మిమ్ము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చడి వారు ధాన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఒకటే మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలు పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం.
ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడికి ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమ్మను అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఇలా మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీకే నా స్తుతి ప్రార్థన. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఇయలైనది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారబోయబడును, దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. మీకే నా స్తుతి ప్రార్థన. ఆరాధన మీకే నా స్తుతి ప్రార్థన. ఇది విశ్వాస రహస్యము. చేస్వా మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసి ఈ అప్పమును రక్షణ పాత్రను సమర్పిస్తున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ఐక్యప్రచన బతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించున్న మీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా ప్రకాశం మరియు అంతోళిదాస్ పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమైంది పరిపూర్ణగా చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరముతో చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకొను. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కనిధులకు మరియమాతతోను, ఇప్పుడు జోజపు గారితోను, ఇప్పుడు అపోస్తులతోను, ఇప్పుడు చిన్న తెరేసమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జములో భాగం దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవమయములు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసంతం. అందరూ కళ్ళు మూసుకొని జ్ఞానస్నానం ద్వారా మనం పొందినటువంటి ఆ పుత్రత్వాన్ని గుర్తుపెట్టుకొని తండ్రి అన్న పేరుతో ప్రభుని మనం వేడుకొందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులని మమ్ము రక్షించం. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపం. మీ దానుగ్రహం వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కరదలను సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి నైక్యత అనుగ్రహింపు. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉంటును గాక, మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుంది. మీ అందరికీ సమాధానం.
సర్వేశ్వరి గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించును ప్రభువా. మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు యేసు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవడిన వారు ధన్యులు. మీరు నా అంట ప్రవేశించలేని పాత కానీ మీరు ఒక్క మాట పలికి ఆత్మ స్వస్థత పొందరు. ఈ శక్తిని కాపాడును గాక. ఆమేన్. పాట నెంబర్ 253. గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిదే నా హృదయగానం, ఆయనకిదే నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుడు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. తన మనసిచెను నాకై వచ్చెను, తన మనసిచెను, ప్రాణమునిచ్చెను, జీవము పోసెను, ప్రాణమునిచ్చెను, పోసెను. ఉత్తనుడయ్యను నాలో నిలువన్, ఉత్తనుడయ్యను నాలో నిలువన్. ఆయనకిదే నా హృదయగానం, ఆయనకిదే నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుడు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువై వెలసెను
ఆయనకిదే నా హృదయగానం, ఆయనకిదే నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అరుగోగలెలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకిదే నా హృదయగానం, ఆయనకిదే నా హృదయ. హల్లెలూయా. మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. రమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయం లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబైనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకు మీరు నన్ను పిలుచుకొనండి, మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. స్వామి ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవవారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వసించిన దానిని నా కళ్ళ ముందర చూచి దేవర వారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ, సుకృత తలంపులను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయముల యందు ముద్రింపనవదరింపవలెనని నా మంచి యేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను. స్వామి ఆమేన్. మన పరిశుద్ధ పాపు గారి తలంపులు నెరవేరినట్లుగా చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మన మేత్రాస్థానానికి నూతనముగా మేత్రాలైనటువంటి సహవారస పీఠాధిపతులైనటువంటి మహాఘనత వహించిన అంతోనిదాస్ పీఠాధిపతులను మన గుడికి పూజకు మనం ఆహ్వానించుకోవాలి. కాబట్టి పూజ అయిన వెంటనే సంఘ పెద్దలు ఒక 15 నిమిషాలు స్వామి ఇంటి వద్ద వచ్చి ఈ యొక్క విషయాన్ని తర్కించి మీరు నిర్ణయం తీసుకుంటే దాన్ని మనం స్వామికి తెలియజేసి వారిని మన పూజకు ఆహ్వానించుకోవచ్చు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య బలిలో నీ వరములను పొంది సంతసించుచున్న మేము దీనతతో మీ కనికరము కొరకు ప్రార్థించుచున్నాము.
మీ ఏకైక కుమారుని సందేశమును శ్రద్ధతో విని మీ నిజమైన కుమారులుగా రూపొందుటకు మీ కృపను మాకు ప్రసాదించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పార్టీ నెంబర్ 490. జయము జయము విశ్వవిధాత జయ జయము. గుణదీపిక వెలిగించే విశ్వవిధాత జయము జయము విశ్వవిధాత జయ జయము. గుణదీపిక వెలిగించే విశ్వవిధాత జయము జయము విశ్వవిధాత జయ జయము. గణపతితుల ప్రేమించే చల్లని ప్రభువు నీవు కదా. గణపతితుల ప్రేమించే చల్లని ప్రభువు నీవు కదా. చల్లని ప్రభువు నీవు గదా. చల్లని ప్రభువు నీవు గదా. వరగుణ దీపిక వెలిగించే విశ్వవిధాత జయము జయము విశ్వవిధాత జయ జయము. మంచిని నెలకొలుపు నీలో నిలువగనను నిలుపు. మా యొక్క పరలోకపు తండ్రి, మీ దివ్య కుమారుడును మా ప్రభువు అయిన యేసుక్రీస్తునందు మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, నమ్మిక, ప్రేమను, ప్రధాన పుణ్యాలను
మీ పవిత్రాత్మ ద్వారా మా హృదయాలను రగిలింపజేసి మీ రాజ్య పాలన పట్ల అవినాశను అధికం చేయండి. మీ యొక్క కృపావరం ద్వారా మా యందు సువార్త బీజములు వేరులోని మొలకెత్తి ఫలింపజేసి మంచి శ్రద్ధ గల వ్యవసాయకులుగా రూపొందినట్లు చేయండి. తద్వారా సమస్త మానవాళి సమన్వయపూర్వకమైన వ్యవస్థగా రూపొంది క్రొత్త ప్రపంచం, క్రొత్త స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించుగాక. తత్ఫలితంగా దుష్ట శక్తులు అధిగమించబడి మీ యొక్క మహిమ యుగ యుగములకు ప్రతిష్ఠింపబడుగాక. 2025 జూబిలీ వేడుకలు యాత్రిక సంఘమైన మాలో పరలోకపు విలువల పట్ల ఆకాశం మేలుగొల్పి ప్రపంచమంతటను మా రక్షకుడకు యేసుక్రీస్తు ప్రసాదించు ఆనందము, శాంతి ప్రసరింపచేయుగాక. సత్యము, మార్గము, వెలుగు, జీవమునైన మీకు యుగ యుగములకు స్తుతి మహిమలు కలుగును. you